డాక్టర్ గారు కళ్యాణ్ గారు ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 2 నెలలు. పుట్టినప్పుడు 3.3 కేజీల బరువున్నాడు. ఇప్పుడు 4.3 కిలోలున్నాడు. అండర్ వెయిట్ అనలేము గాని ఎందుకో కానీ బరువు తొందరగా పెరగడం లేదని నాకు అనిపిస్తుంది. బాబుకి నేను నా పాలే పడుతున్నాను. బాబు త్వరగా బరువు పెరగాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు. కళ్యాణ్ గారు ఫస్ట్ 1 వీక్ టు 10 డేస్ తగ్గుతుందండి. ఒక 10 to 20% వాళ్ళు వెయిట్ లూజ్ అవుతారు. అంటే బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ అనేది వెళ్ళిపోయి వాళ్ళ వెయిట్ కొంత లూజ్ అవుతారు. సో తర్వాత 15వ రోజుకి వాళ్ళ పుట్టిన వెయిట్ వస్తుందన్నమాట. అంటే మీ బాబుకు ఇప్పుడు 2 నెలలు అంటే బాబుకి 15 రోజుల వయసులో కూడా పుట్టిన బరువే అనుకోవాలి మనం. అంటే మనకు మిగిలింది 2 monthsలో 1.5 month. అంటే మీ బాబు 45 డేస్లో పెరిగిన వెయిట్ 1 కిలో, దాదాపు 3.3 కిలోస్ నుంచి 4.3 కిలోస్. కొంత వెయిట్ లూజ్ అయ్యి మనం 15 డేస్కి బర్త్ వెయిట్ వచ్చాం కాబట్టి. సో ఇప్పటివరకు బాబు వెయిట్ బాగుంది, కరెక్ట్గా పెరిగింది. మీకు సరిపోవట్లేదని ఒక అనుమానం వచ్చిందన్నారు. ఇన్ కేస్ మనకు 20 grams కంటే తక్కువ ఉంటే కనుక బేబీ వెయిట్ గెయిన్, అప్పుడు మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి, అసెస్ చేసుకోవాలి. ఎందుకు బేబీ వెయిట్ కావట్లేదు, ప్రాబ్లం బేబీలో ఉందా మీలో ఉందా? అంటే బేబీలో ప్రాబ్లం ఉంటే బేబీకి ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బేబీ వామిటింగ్ చేసుకుంటుందా ఎక్సెస్గా, బేబీ లూజ్ మోషన్స్ అవుతున్నాయా, లేదు ఇది బేబీకి సంబంధించిన ప్రాబ్లం, బేబీ సరిగ్గా ఫీడ్ చేయట్లేదా, సక్ చేయట్లేదా, బేబీ నోట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నోట్లో అల్సర్స్ ఉన్నాయా, నోట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందా, లేదు బేబీకి రిఫ్లెక్స్ అవుతుందా. సో దీని ద్వారా బేబీలో ఏమైనా ప్రాబ్లం ఉందా అని మీ డాక్టర్ గారు గుర్తుపట్టే అవకాశం ఉంది. సో మీకు మదర్ వైపు నుంచి ఏం ప్రాబ్లమ్స్ ఉందంటే మదర్ వైపు నుంచి మీరు మంచి డైట్ తీసుకోవడం, రిలాక్స్ మైండ్లో ఉండటం, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండటం కూడా మీ మిల్క్ ప్రొడక్షన్కి దోహదపడుతుంది. అంటే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ సక్సెస్ఫుల్ ఎప్పుడు అవుతుంది, వెయిట్ గెయిన్ బేబీ ఎప్పుడు పెరుగుతుందంటే ఆ బ్రెస్ట్ అనేది కంప్లీట్గా ఎంప్టీ కావాలి. అంటే బేబీ ఎప్పుడైతే బాగా విగరస్గా ఫ్రీక్వెంట్గా సక్ చేస్తుందో అప్పుడు బ్రెస్ట్ ఎంప్టీ అవుతుంది. బ్రెస్ట్ ఎంప్టీ అయితేనే మళ్ళీ బ్రెస్ట్ ఫిల్ అవుతుంది అనమాట, మళ్ళీ మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి బేబీ కంప్లీట్గా సక్ చేసేటట్టు, ఫ్రీక్వెంట్ సక్ చేసేటట్టు మనం బేబీని ఎంకరేజ్ చేస్తే కనుక తప్పకుండా బేబీకి మిల్క్ సరిపోతుంది, వెయిట్ పెరుగుతుంది. 4 months తర్వాత, యూజువల్గా మనం 6 నెలల తర్వాత మనం సెమీ సాలిడ్స్ ఇస్తాము. అప్పుడు మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది కాబట్టి మనం 6 నెలల తర్వాత సెమీ సాలిడ్స్ ఇవ్వాలి. కానీ 6 నెలలకు ముందే కనుక బేబీ వెయిట్ పెరగట్లేదు, మనం అన్ని ఎఫర్ట్స్ చేశాము అన్నప్పుడు మీ డాక్టర్ అడ్వైస్తోని అప్పుడు ఫార్ములా ఫీడ్, మీరు పోతపాలనవి స్పూన్ ద్వారా, ఉగ్గు గిన్నె ద్వారా, గోకారం ద్వారా ఇచ్చేందుకు మీ డాక్టర్ సలహా తీసుకొని చేయాలి.